ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయమున మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నట్టుకు దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన దినపు ఆరాధనకు చేరవచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇందుకే దేవుడు లేడు అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఇందుకే దేవుడు లేడు అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. దానికి క్యాప్షన్ ఏమిటంటే, దేవుడు ఉన్నాడు అనుటకు తిరుగులేని జవాబు, లేదంటే దేవుడు లేడు అనే వారికి ఒక ధీటైన సమాధానం. మనము కని విని ఎరుగని రీతిగా దేవుడి ఉనికిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులరా, లోకంలో ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రపంచానికి ఏ చిన్న విపత్తు వచ్చినా, ఆపద కలిగినా మనిషి మొట్టమొదటిసారిగా అనుమానపడేది దేవుడి మీద. ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని భయంకర పరిస్థితులు సమాజంలో జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడేంటి? ఒకనాడు ఒక వ్యక్తి పాట కూడా కట్టాడు, ఉన్నావా అసలు ఉన్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, నువ్వు ఉన్నావని ఎందరెందరో అన్నారు కదా, ఎన్నెన్నో చేశారు కదా, ఎక్కడున్నావు నువ్వుంటే దోపిడీలు జరుగుతాయా, దొంగతనాలు జరుగుతాయా, అఘాయిత్యాలు జరుగుతాయా, హత్యలు జరుగుతాయా, మానభంగాలు జరుగుతాయా, అబద్ధ సాక్ష్యాలు పలికే పరిస్థితులు ఉంటాయా, భయము లేని మనుషులు ఉంటారా? కరోనా వైరస్ మొదటి వేవ్, అలాగే రెండో వేవ్ వచ్చి ఎంతమంది జీవితాలని నాశనం చేస్తూ ఉంటే, మంచి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఈవెన్ మనకు కూడా దైవజనులను సైతం, భక్తులను సైతం మనకు లేకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల మధ్య దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ, అందుకే దేవుడు లేడు, ఉంటే ఇవన్నీ బాగు చేయడా, వీళ్ళందరినీ భయపెట్టడా, పరిస్థితులన్నీ కుదుటపరచడా, సమాజంలో లోకంలో శాంతిని సమాధానాన్ని స్థాపించడా, ఉంటే కదా అసలు. ఇందుకే దేవుడు లేడనేది అని చాలామంది లోకంలో అంటూ ఉన్నటువంటి వాళ్ళని ఎందరినో చూస్తున్నాం. మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి ఘోరమైనటువంటి రోగం వచ్చినా, లేదంటే ఎవరో ఒకరు చనిపోయినా దేవుని ఉనికినే ప్రశ్నించేటటువంటి పరిస్థితి మనకు బయటికి బహిరంగంగా కాకపోయినా మనసులోనైనా అనుకునేటటువంటి పరిస్థితులు. సో ఇటువంటి వాటన్నిటిలో మరి మనకు ఎన్నో సందర్భాల్లో చాలామందికి వచ్చేటటువంటి సందేహం ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడు లేడా, ఉంటే ఈ పరిస్థితులన్నీ కుదుటపరచాలి కదా, ఆయన సర్వసమర్థుడు కదా, ఉన్నాడు అని అంటే ఇవన్నీ బాగు చేయలేకపోతున్నాడంటే చేతగానుడా అనేటటువంటి రకరకాలైన ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరి ఆ కన్న తండ్రిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, వివాహమైన తర్వాత కలిసి కాపురం చేస్తూ అన్ని అభిరుచులు పంచుకుంటూ మనతోనే ఉంటూ మనతోనే తింటూ మనతోనే పడుకుంటున్నటువంటి వాళ్ళ మనస్సు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. భార్య మనసు పూర్తిగా ఏ భర్తకు తెలుసు అంటారు, భర్త మనసు పూర్తిగా ఏ భార్యకు తెలుసు అంటారు, తల్లిదండ్రుల మనసు పూర్తిగా ఏ పిల్లలకు తెలుసు అంటారు, పిల్లల మనసు పూర్తిగా ఏ తల్లిదండ్రులకు తెలుసు అంటారు. ప్రాణ స్నేహితులైనటువంటి వాళ్ళలో కూడా తెలియని సంగతులు ఎన్నో ఉంటే, లోకాలను కలుగజేసిన సృష్టికర్త కనిపించకుండా మరో లోకంలో ఉంటే ఆయనను అర్థం చేసుకోవటం చాలా సులభం అనుకుని, అర్థం చేసుకోవటం కంటే అపార్థం చాలా సులభంగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులకన్నిటికి కూడా ఈరోజు మనం పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాం. ప్రియులారా,
ఒకసారి ఆలోచించండి, అసలు దేవుడి ఉనికిని ముఖ్యంగా రెండింటి ద్వారా చెప్పవచ్చు. ఒకటి, మన దేహం. మనం ఉన్నాము, మనమే దేవుడి ఉనికికి రుజువు. దేవుణ్ణి రుజువు చేయాల్సింది మనమేనండి. మన దేహమే, మన జీవితమే, మన సమస్తమే దేవుణ్ణి రుజువు చేయగలదు. ఇది ఎట్లా రుజువు చేయగలదు అని మీరు అనుకుంటారేమో. మీకు ఒక మంచి విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో మనకు ఫోన్పే, గూగుల్ పే చేసేటప్పుడు ఆ యొక్క షాప్లో ఒక బోర్డు పెట్టుంటారు చిన్నది. అదేంటది? స్కాన్ చేయడానికి కోడ్, క్యూఆర్ కోడ్ అంటారు, తెలుసు కదా. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్లో ఆ స్కాన్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. అది స్కాన్ చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ వ్యక్తికి సంబంధించినటువంటి అకౌంట్ పేరు, ఎవరి పేరుట ఉంది అనేటటువంటి పేరు వస్తుంది. వాళ్ళకు అమౌంట్ మనం పే చేయొచ్చు. ఇది క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎవరైనా తయారు చేస్తే అల్గారిథం ఉంటుంది దాంట్లో. చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దాంట్లో ఒక అల్గారిథం ఉంటుంది. దానికి సపరేట్గా తయారు చేస్తారు. ప్రతి వ్యక్తికి, ప్రతి షాపుకు డిఫరెంట్గా ఆ క్యూఆర్ కోడ్ తయారు చేయించి తెచ్చుకోవాలి. అది పర్టికులర్గా మనకు అనిపిస్తుంది, చూడడానికి ఎట్లా అనిపిస్తుందండి, అది చాలా గజిబిజిగా అనిపిస్తుంది. కానీ దాన్ని స్కాన్ చేస్తే వెంటనే కరెక్ట్గా ఎవరైతే కన్సర్న్డ్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క అకౌంట్ నెంబరు కనబడుతుంది, పేరు కనపడుతుంది, ఆ వ్యక్తికే అమౌంట్ పోతుంది. క్యూఆర్ కోడ్ అనే దాని వెనక ఒక మనిషి యొక్క ఎఫర్ట్స్ ఉన్నాయి, ఒక అల్గారిథం ఉంది అని ప్రపంచం నమ్ముతూ ఉంది. క్యూఆర్ కోడ్ కంటే ప్రపంచంలో కోడ్ లాంగ్వేజెస్లో చాలా 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 కార్యక్రమాలు జరుగుతున్నాయండి. కోడ్ భాష అని అంటారు కదా, అలా కోడ్ సింబల్స్ చాలా చాలా వాటి ద్వారా జరిగిపోతున్నాయి కార్యక్రమాలన్నీ. అయితే మన దేహంలో ఒక కోడ్ ఉందండి. ఆ కోడ్ పేరే డిఎన్ఏ కోడ్. మన దేహంలో ఉన్నటువంటి కోడ్ డిఎన్ఏ కోడ్. అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని. ఆ డిఎన్ఏ ప్రతి మనిషికి సపరేట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, నేరం జరిగిన చోట నేరగాన్ని పట్టించేవి పట్టుకునేది సాటి మనుషులు పట్టుకోలేరు, పోలీసులు కూడా పట్టుకోలేరు. ఎవరు పట్టుకోగలరండి ఆ నేరగాన్ని? ఒక జాగిలం, ఒక కుక్క పట్టుకోగలరు. కుక్క కరెక్ట్గా నేరం చేసినోడిని ఎలా పట్టుకోగలిగింది? మీకు ఎప్పుడైనా కుక్కకేం తెలుసండి అని డౌట్ ఏమన్నా రావటం కానీ, కుక్క కంటే గొప్ప టాలెంట్ మనిషికి ఉంది కదా, మనిషి పట్టించలేకపోతే కుక్క పట్టిస్తుందని కానీ అనిపించిందా? అనిపించదు. కారణం ఏంటంటే, దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఈ భూమి మీద న్యాయాన్ని, నీతిని, ధర్మాన్ని స్థాపించాలి. ఒకడు అన్యాయం చేస్తే, ఒకడు అక్రమం చేస్తే, ఒకడు దుర్మార్గం చేస్తే వాడికి శిక్ష పడాలి, వాడు ఇంకొకసారి దాని జోలికి వెళ్ళకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి మనిషి డిఎన్ఏలో సపరేట్ స్మెల్ ఉంటుందండి. మన చుట్టూ ఉన్నటువంటి వాటిల్లో నిమ్మ పండుకు ఒక సపరేట్ స్మెల్ అని, అలాగే నారింజ పండుకు ఒక సపరేట్ స్మెల్ అని, ఒక్కొక్క పండుకి, ఒక్కొక్క కాయకి, ఒక్కొక్క పువ్వుకి సపరేట్ స్మెల్ ఉంది అనుకుంటాం. కానీ మనుషుల్లో కూడా ప్రతి మనిషి స్మెల్ చాలా చాలా స్పెషల్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవడి కంపు వాడికే ప్రత్యేకం. ఎవరి కంపు ఇంకొకరికి రాదు, ఉండదది. ఆ కంపును కరెక్ట్గా పసిగట్టే లక్షణం ఒక శునకం యొక్క ముక్కులో పెట్టాడు దేవుడు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వాసన ఎట్లా వస్తుందయ్యా అని అంటే, డిఎన్ఏ స్ట్రక్చర్ అంటది. అట్లాగే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, ఐరిస్ తీసుకుంటున్నారు. ఎక్కడ? ఆఫీసులలో, ప్రభుత్వం, ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఐరిస్ తీసుకుంటారు. లేదంటే తంబు తీసుకుంటారు కదా, వేలిముద్ర కానీ, లేదంటే
కన్నుగుడ్డు లోపల నల్లగుడ్డు ఉంది చూసారా, ఆ నల్లగుడ్డు ప్రతి మనిషికి సపరేట్. అన్నీ నల్లగుడ్లే కదా అనుకుండారు. కాదు కాదు, గుడ్లు తేలేసే సత్యం ఏంటంటే ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల సపరేట్ నల్లగుడ్లు అట్టాయి. అందుకే ఐరిష్ ఎందుకు తీసుకుంటారు? రేషన్ కార్డు టైంలో కానీ, లేదంటే ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు కానీ, ఓటర్ కార్డు ఇచ్చేటప్పుడు కానీ ఐరిష్ తీసుకుంటారు. ఎందుకు తెలుసా? నీకున్న ఐడెంటిటీ, ప్రత్యేకత ఎవ్వరికీ ఉండకూడదు, ప్రతి వ్యక్తి సపరేట్. ఇది ఎలా అట్లా సపరేట్గా వచ్చిందయ్యా అని అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అంటారు. అంటే సపరేట్ వేలు ముద్రలు, సపరేట్ ఐరిష్లు, సపరేట్ వాసనలు, ఇవన్నీ కూడా ఎంత సపరేట్. ఏమంటే మీకు ఎప్పుడైనా వేలు ముద్ర చూసుకున్నప్పుడు అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా అన్నట్టు ఉంటాయి చూస్తే, కానీ అది ఇంకుకు వేసి చూస్తే చిన్న చిన్నవండి తేడాలు. అయినా 750 కోట్ల మంది ఉంటే 750 కోట్ల మందికి తేడాలు పెట్టడం ఏంటండి? ఎక్కడో ఒక చోట ఉన్న ఇది అవ్వాలి కదండి. ఇది ఎవరు చేస్తున్న పని అని అంటే దాంట్లో డిఎన్ఏ కోడ్ వల్ల అంటారండి. ఏమండి క్యూఆర్ కోడ్ మనిషి చేయలేదండి, అది అట్లా వచ్చింది అని అనుకోండి, నేను నమ్ముతాడు మనిషి? వట్టి ఎరుబాగులోలాగా ఉన్నావు నువ్వు. క్యూఆర్ కోడ్లో సపరేట్ అల్గారిథం ఉంటుంది, అది ఎవరో ఒకటి తయారు చేయాలి, తయారు చేస్తే కానీ రాదురాబాయ్ అంటాడు. మరి డిఎన్ఏ కోడ్ ఎట్లొచ్చింది రాబాయ్ అని అడిగితే ఏమంటాడు? అదంతే తూచి నాకు తెలియదు అని చెప్పలేక, నాకు తెలియదు అని లేదంటే అది అలాగే ఉంది అని అంటారు. నో, దేవుడు ఒక పని చేశాడు అనుకోండి. అప్పుడప్పుడు లోకంలో కొందరు మనుషులు ఉంటారు, ప్రత్యేకమైన వాళ్ళు, గొప్ప గొప్ప తెలివితేటలు టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ మార్కు కనబడాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా నా మార్కు కనబడాలనుకుంటారు. కానీ దేవుడి సృష్టిలో ప్రతి దాంట్లో ఆయన మార్కు కనబడుతుంది. దేవుడు గొప్పతనం ఏంటంటే తెలుసా ప్రియులరా? ఇంతమంది దేవుడు లేడు, దెయ్యం లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా, దేవుడు స్పష్టంగా ఎట్లాగైతే ఒక సెల్ ఫోను వాడు కంపెనీ వాడు వేసుకుంటాడు లేదు, దాని మీద శాంసంగ్ అన్నాడు అనుకోండి. శాంసంగ్ కంపెనీ ఓనరు ఎక్కడి వాడు, దాంట్లో ఏ కాంపోనెంట్స్ వాడాడు, ఏ కంపెనీవి అని సో కంపెనీది ఇది అని నీట్గా రాసుకుంటాడు. ఇక్కడ స్టూడియో మాస్టర్ అని మైక్ మీద ఉంది. ఎందుకు రాశాడు? ఆ కంపెనీ వాడు తయారు చేశాడని. అట్లాగే పానాసోనిక్ అని కెమెరా మీద రాసి ఉంటుంది. అంటే పానాసోనిక్ అనే కంపెనీ వాడు దీన్ని తయారు చేశాడని. అజంతా వాట్స్ అని ఫ్యాన్ల మీద, సెల్ ఫోన్ల మీద, మైక్ మీద, కెమెరా మీద, ప్రపంచంలో ఏ రకమైనటువంటి వస్తువు మీదైనా సరే వాడి కంపెనీ మార్కు ఉంటుంది, వాడు తయారు చేసినటువంటి యజమానుడి పేరు ఉంటుంది. కొన్ని వాటికి దాన్ని ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళ పేర్లే కూడా పెడతారండి, జ్ఞాపకార్థంగా. తెలుసా మీకు? ఉదాహరణకి కుట్టు మిషన్లు, సింగర్ కుట్టు మిషన్లు పేరు విన్నారా ఎవరన్నా? సింగర్ కుట్టు మిషన్లు. సింగర్ కుట్టు మిషన్ ఎందుకు ఉంటుంది తెలుసా అండి? కుట్టు మిషన్ కనుక్కున్న ఆయన సింగర్. టైర్లలో డన్లప్ టైర్ అని ఉంటుంది చూసారా? డన్లప్ టైర్ అని, ఆ టైర్స్ కనుక్కున్న ఆయన డన్లప్. బెంజ్ కార్ అంటారు. బెంజ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కార్లు బెంజ్ అనేటటువంటి వ్యక్తి ఆ రకమైన కార్లను కనుగొన్నాడు కాబట్టి బెంజ్ కార్, బెంజ్ అనేటటువంటి పేరు వచ్చింది దానికి. ఇట్లా మీరు గమనించగలిగితే లోకంలో చాలా చాలా వస్తువులను ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళ పేరిట ఆ వస్తువులకు కూడా పేర్లు అనేది పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా అనుకుంటే దేవుడు నిజంగానే ఈ ప్రకృతిలో చేసినటువంటి ప్రతి దాంట్లో ఖచ్చితంగా తన పేరు కనబడాలనుకుని ఉంటే కనిపించనివ్వడా చెప్పండి? ఇంకా బాగా అర్థం కావటానికి ఆకాశంలో రెయిన్బో మనకు కనబడుతుందండి. కనబడుతుందా లేదా? రెయిన్బో కనబడుతుంది. ఆ రెయిన్బో ఎంత పెద్ద విశాలమైంది తెలుసా అండి ఆకాశం. మనకు ఒక కొండ మీద రాసినటువంటి రాత అందరికీ కనబడాలంటే దాన్ని ఎంత పెద్ద సైజులో రాసి ఉండాలి తెలుసా? అంత పెద్ద సైజులో రాస్తే కానీ చిన్నగా కనపడదు మనకి. అలాంటిది ఆకాశంలో ఎంత దూరం ఉందండి భూమికి, అది స్పష్టంగా ఎంత పెద్దగా కనపడుతుందంటే మన కళ్ళకి. రెయిన్బోను 7 కలర్లతో వేసినాడు.
నేనే రే చేసింది, ఈ ఆకాశాన్ని చేసింది నేనే అని వేసుకోలేడా? వేసుకోగలడు, రాయగలడు, నిరూపించుకోగలడు. కానీ దేవుడికి నచ్చంది ఏంటంటే బాధ్యత కలిగిన బిడ్డగా ఆయన విలువేంటో, ఆయన ఉనికేంటో, ఆయన సత్యమేంటో, ఆయన ప్రేమేంటో మనం తెలుసుకోవాలనే ఈ మెదడులో ఇంత గుజ్జు పెట్టాడు. ఇంది తెలివితేటలు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని ఉనికిని తెలుసుకోవాలి. దేవుడి గురించి, ఈ నిర్మాణం గురించి భక్తుడన్న మాట మనకు తెలుసు. 139వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16వ వచనంలో ఏమంటాడండి ఆయన? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. 13వ వచనం చూద్దాం. 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు కోడ్, DNA కోడ్తో సపరేట్గా నన్ను నిర్మించిన వాడవు నీవే. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? అద్దం ముందు నిన్ను చూసుకొని దేవుడు లేడు అని అంటే నీకు మించిన మూర్ఖుడే లేడు. అవునా కాదు చెప్పండి? ఒక్కటి కాదు, రెండు కాదండి. ఈ నిర్మాణాన్ని చేయటం కోసం ఆయన ఆలోచన చేసింది. పోనీ ఒక చిన్న సవాల్ ఇసిరాడు దేవుడు ఈ నిర్మాణం గురించి. ఏమని చెప్పండి? మనిషి దేహంలో ఎముకలు ఉన్నాయి అంటే ఏం చెప్తాం? 206 అని చెప్తాం. ఓకే, దేహంలోకి ఎముకలు ఎట్లా తల్లి గర్భములో నిర్మాణం అవుతున్నాయి అని అడగండి ఎవరినైనా. పిండోత్పత్తి శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంబ్రియాలజిస్టులు అంటారు వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారండి. ఎందుకంటే దేవుడు ఏదైతే తెలియాలి అనుకున్నాడో అవే బయటపడతాయి మన దేహం నుండి. నాయన నీ ఎముకలు నువ్వు లెక్క పెట్టుకోవచ్చు అంటే అన్నీ లెక్క పెట్టుకోగలిగావు. ఈ ప్రకృతిలో ఆక్సిజన్ ఎంత ఉందో, నైట్రోజన్ ఎంత ఉందో, హైడ్రోజన్ ఎంత ఉందో, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందో, నీటి వాయువులు ఎంత ఉన్నాయో ఇవన్నీ కనుక్కోవడానికి నువ్వు కనుక్కోవచ్చు అని పెట్టేశాడు కాబట్టి ఓకే. కానీ మిస్టరీగా పెట్టాడంటే దేవుడు అది ఎప్పటికీ మిస్టరీనే. కావాలంటే ప్రపంచం తల్లక్రిందులుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యశాస్త్ర నిపుణులందరూ కలిసి అడగండి, ఏమన్నా తెలుసా? ఇదిగో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట అడగండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, తలలో ఉండే ఎముకలు వేరు, చేతి వేళ్లలో ఉండే ఎముకలు వేరు, కాలి వేళ్ల ఎముకలు వేరు, తొడ ఎముకలు వేరు, ప్రక్కటెముకలు వేరు. అన్ని రకాలైనటువంటి ఎముకలు చిన్ని చిన్ని ద్రవం అండి. అమ్మ కడుపులోకి మనం పోయింది చిన్ని ద్రవంగా, కంటికి కనిపించని ద్రవంగా వెళ్ళిన మనం దాంట్లో నుంచి ఇంత గట్టివైనటువంటి ఎముకలు ఎట్లా వచ్చాయండి? అయినా ఈ ఎముకలకు ఒకటి తల ఎముకలు అవ్వాలని, కొన్ని చేతి ఎముకలు అవ్వాలని, కొన్ని ప్రక్కటెముకలు అవ్వాలని, కొన్ని వెన్నెముకలు అవ్వాలని, కొన్ని కాలి ఎముకలు అవ్వాలని ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పారు? అడగండి. బ్రదర్, ఆ తరహా రీసెర్చ్ మేము ఇప్పటివరకు చేయలేదు, మాకు చేయడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అంతుపట్టవవి. అంతుపట్టని రీతిలో మనల్ని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చింది ఎవరు? ఏమంటే మనకు తెలియనంత మాత్రం చేత ఏదో నక్కబుట్టి 4 వారాలు కాలేదట, కానీ ప్రపంచంలో ఇంత పెద్ద గాలివాన రాలేదు అని చెప్పిందట. అది అంతర్ది. అట్లాగే దేవుడు చేసిన సృష్టి విషయంలో మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ. ఈ దేహం విషయంలో కూడా చాలా తెలియదండి. మన దేహంలోనికేట రోగనిరోధక వ్యవస్థ గురించి ఈ మధ్యలో రీసెర్చ్ చేసి ఆశ్చర్యపోయారు. నివ్వరిపోయే నిజాలు కనుక్కోవటం జరిగింది. కరోనా వైరస్ కాదు, అసలు దాని లాంటి వైరస్లు ఎన్నో మన దేహంలోనికి వచ్చి తన ప్రతాపం చూపిస్తూ ఉన్నా తిప్పి కొట్టి పంపించేసాయట. మన దేహంలో ఉన్నటువంటి
రోగనిరోధక వ్యవస్థ ఆర్మీ కంటే, నేవీ కంటే, ఎయిర్ ఫోర్స్ కంటే, త్రివిధ దళాల కంటే శక్తివంతమైనటువంటి వ్యవస్థ అటండి. ఎంత అద్భుతంగా చేశాడటంటే ముక్కులో వెంట్రుకలు పెట్టాడు దేవుడు. ఏమండి, దాన్ని పని కూడా ఎంత పని ఉందో తెలుసా మీకు? దుమ్ము కానీ, ధూళి కానీ, అనవసరమైనది కానీ లోపలికి పోనీయకుండా దాన్ని చెక్కులుగా బయటికి తీసేయి అన్నట్టుగా తయారు చేసే నిర్మాణం. తుమ్ము ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ముక్కును క్లీన్ చేసే ప్రక్రియ, ఊపిరితిత్తులను క్లీన్ చేసే ప్రక్రియ అది. కాబట్టి అప్రయత్నంగానే తుమ్ము వచ్చేస్తుంది. ప్రయత్నం చేసే అప్పుడు మనం ముక్కులు క్లీన్ చేసుకోవాలి, ఊపిరితిత్తులు క్లీన్ చేసుకోవాలి, కాబట్టి ఇప్పుడు తుమ్మవలెను అని అనుకుంటే రాదది. ఎప్పుడైతే లోపలికి వేస్ట్ చేసి పడుతుందో అప్పుడు తుమ్ము వచ్చేస్తుంది. దీనికి మళ్ళీ ఏంటి పేరు? ఎవడన్నా ఒకడు కొట్టడానికి రాగానే టక్కుమని పక్క తిరుగుతావు. దీన్ని ఏమంటారట? అసంకల్పిత ప్రతీకార చర్యాచాపమాట. ఎవడు చెప్పాడు ఇది? అసలు ఈ రీతిగా సిస్టమ్ను ఫ్రేమ్ చేసింది దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో. కాబట్టి మన నిర్మాణం సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. దేవుడు లేడు అని అనుకున్నాడు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు లేడు అని అంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ గమనించండి, ప్రపంచంలో ఇది ఎంత చవకబారు నేరారోపణ అనేది మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఇళ్లల్లో ట్యాపులు సమస్యలు ఉంటాయండి, కొలాయిలు సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు సరిగ్గా రాలేక ఇబ్బంది పడుతూ అవి లీకేజీలు ఉంటూ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. దీన్ని చూసి ఒకడు ఏమన్నాడంటే, ఏమండి ఊర్లో ప్లంబరే లేడండి. ప్లంబర్ అంటే ఎవరు? ఈ ట్యాప్లు ఇవన్నీ ఫిట్టింగ్స్ చేసేటప్పుడు, పైపుల పనులు ఇవన్నీ చేసేట్టు. ఊర్లో ప్రాపర్ ప్లంబరే లేడండి అని అన్నారు అనుకోండి, ప్లంబర్ ఊరుకుంటాడా? ఏమంటాడు? అదేంటండి మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం మాకెట్ట తెలుస్తుంది? అయినా మా దగ్గరకు వచ్చి మాకు చెబితే కాదు వచ్చి క్లియర్ చేసేది ప్రాబ్లం. మా దగ్గరకు వచ్చి చెప్తే కదయ్యా క్లియర్ చేసేది. నాకు జులపాలు ఎక్కువ పెరిగాయండి, వెంట్రుకలు పెరిగాయి బాగా. ఇప్పుడు నేను బార్బరే లేడంటాను ప్రపంచంలో. ఊర్లో బార్బరే లేడండి, మంగళవాడే లేడంటాం. అప్పుడేమంటాడు మంగళవాడు వచ్చి, బాగా భలే ఉంది ఇది, నాకు వచ్చి చెబితే కదూ, నా దగ్గరకు వస్తే కదూ నీకు షేవింగ్ చేసేది. షేవింగ్ చేయడం కానీ, గుండు గీయడం కానీ ఏదైనా నా దగ్గరకు వస్తే కదయ్యా చేసేది. ఈరోజు మనిషి ఎట్ట తయారయ్యాడంటారండి, దేవుని ఏమాత్రం పట్టించుకోడండి, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాడు ప్రపంచంలో. దేవుడిచ్చిన విలువైనటువంటి సమయాన్ని, అవయవాల్ని, శక్తిని, సామర్థ్యాన్ని, సమస్తాన్ని నాశనం చేసుకుంటాడు. కానీ బాగు చేయడానికి మాత్రం నువ్వు ఏ ప్రయత్నం చెయ్యకపోయినా కానీ దేవుడు వచ్చి బాగు చేయాలి, అంతే కదా. ఏ దేవుణ్ణి అడగడం కానీ, దేవా మరి అయ్యా ఒకసారి మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, ఏదో పొరపాటు చేసావని ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితి దప్పిక అవుతున్నాయి. ఏం చేయాలి? నీళ్ళ దగ్గరికి పోయి నీళ్ళు తాగాలి, అవునా కదా? లేదంటే దప్పిక అవుతున్నాయి కాబట్టి నీళ్ళుండే చోట నీళ్ళు ఉన్నాయి కానీ నీ దప్పిక తీరడం లేదు, దప్పిక తీరడం లేదు కాబట్టి నీళ్ళే లేవు ప్రపంచంలో, అంతా ఎడారైపోయింది అనకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసండి? యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూద్దాం, ప్రారంభ వచనం నుండి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దప్పికొన్న వారలారా ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకు రండి. నేను రాను, అయినా నా దప్పిక తీరాలి అన్నాడు అనుకోండి. నా దప్పిక కనుక ఇప్పుడు వచ్చి నీళ్లు తనంతట తానే వచ్చి నా గొంతులో పొయ్యకపోతే, నీళ్లు నా గొంతులోకి రాకపోతే నీళ్ళే లేవంటాను అన్నాడు అనుకోండి, వాడికి మించిన మూర్ఖుడు ఎవరన్నా ఉంటాడు? దప్పికొన్నోడు నీళ్ళ దగ్గరికి రావాలి. ఇంకా రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనండి అంటున్నాడు. మీరు రెండరా రండి, ముందు వచ్చిన తర్వాత ప్రాబ్లం చెప్పండి అనే పరిస్థితి దేవుడు అంటూ ఉంటే, దేవా మేము నీ దగ్గరికి రాము, నీ గురించి నీ ఆలోచన చేయము, కానీ నేరారోపణ మాత్రం చేస్తాం. ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే
దేవా నువ్వు కాపాడు అనే పరిస్థితి కానీ, నువ్వు చూడు, నువ్వు టేకప్ చెయ్యి ఈ ప్రాబ్లం అని కానీ అననిదే దేవుడు ఏం టేకప్ చేస్తాడో చెప్పండి. ఇప్పుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నాడండి, కొడుకు రాలేదండి. రాకపోయినా మా నాన్న ఎంత జాలి లేనివాడో, నేను ఇంత దారుణంగా పందుల పుట్టు తింటూ బాధపడుతూ ఉంటే మా నాన్న చూడు లేడు, మా నాన్న చచ్చిపోయాడు మా నాన్న అనుకున్నాడు అనుకోండి కొడుకు. వాడు మంచి కొడుకే అంటారా? నాన్న దగ్గరికి తిరిగి రావాలి. వస్తే అప్పుడు నాన్న దగ్గర ఏ వైభవం ఉంటుందో తిరిగి వచ్చిన కొడుకుకు తెలుసు. తెంగరోళ్ళగా నేరారోపణ చేసినోడికి ఏమర్థం అవుతుందండి? యాకోబు రాసిన పత్రిక చూద్దాం మరొక మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ముందు దేవుడి దగ్గరికి రండి. రాకుండానే, దేవుని శరణు వేడకుండానే, ఆయన సన్నిధికి వచ్చి మొర పెట్టకుండానే ఆయన టేకప్ చేయుడు కేసు. ఎందుకంటే ఆయన విలువను ఎరిగి ఆయన దగ్గరికి రావాలి, ఆయన విలువ తెలుసుకొని ఆయన దగ్గరికి రావాలి. అది ఆయన యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి ఇట్లాంటి పనులు ఏమీ చేయకుండానే అంతా దేవుడిది అనే పరిస్థితి ఉంటే పొరపాటు. ఇంకా మనకు అర్థం కావాలంటే ఇంతవరకు మనం మానవ దేహం గురించి ఆలోచన చేశాం. ఇప్పుడు మానవుల మధ్య సమాజంలో జరుగుతున్నటువంటి మనిషి జీవితంలో కొన్ని విలువలు మనం చూస్తూ ఉన్నాం. బాగా వినాలి. కొన్ని విలువలు చూస్తూ ఉన్నాం. అవి ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చి అందరికీ చీమ చుట్టుకుమన్నా తెలిసిపోతుంది. కానీ ఈ సోషల్ మీడియా అనేది లేకమునిపే, ప్రపంచానికి తెలియపరచడానికి ఏ సాధనాలు లేకమునిపే, కనీసం ఉత్తరాల వ్యవస్థ కూడా లేనప్పుడు నుంచే మానవ సమాజంలో ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధాలే లేనప్పుడు మనిషి జీవితంలో మానవ సంబంధాల మధ్య ఒక పరిస్థితులు మనం చూడగలం. అందరిలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా కామన్గా ప్రేమ కనబడుతుంది. ఏమంటే ఏ దేశంలో వాళ్ళకి ప్రేమ ఉండదంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా చెప్పగలరా? అట్లా పలానా దేశంలో వాళ్ళకి అస్సలు ప్రేమ అంటేనే తెలియదండి అనే పరిస్థితి ఉంటుందా? నో. అందరిలో కామన్గా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ముఖ్యంగా కామన్గా ఎవరి మీద ఉంటుందంటే కన్న బిడ్డల మీద, కట్టుకున్న వాళ్ళ మీద ఉంటుంది. అవునా? అది కామన్ థింగ్. ఇంకొకటి, అబద్ధం ఆడడం మంచిది కాదు, ఇది చెయ్యకూడదు అని ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న మనుషులు అనుకుంటారు లేదా? చేసేది తర్వాత సంగతి, పక్కన పెట్టండి. అబద్ధం ఆడకూడదు అనేటటువంటి ఆ సెన్స్ ఉంది చూసారా? ఈ సెన్స్ అనేది ఒక దేశానికి మరొక దేశానికి సంబంధం లేనప్పుడే మనుషుల్లో పెట్టింది ఎవరు? ఎట్లొచ్చింది? దేవుడు ప్రారంభం నుంచి నేర్పందే ఎట్లొస్తుందండి? 6 దినాలు సృష్టిని చేసి దేవుడు 6 సార్లు మంచిది 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 అన్నాడు. మరొకసారి ఇది మంచిది కాదు అన్నాడంటే మంచి చెడులు ఎరిగినవాడు, మనిషిలో మంచి చెడుల యొక్క విచక్షణ తెలియజేసేవాడు, నేర్పేవాడు ఎవరన్నమాట? దేవుడు. ఇది కాదనడానికి ఎవరు లేదు. వాళ్ళకు ఎవరు నేర్పించండి ఎట్లా నేర్చుకుంటారు చెప్పండి? ప్రారంభ మానవుల నుంచి. ఈ ప్రకృతిని చూస్తే మనం రెండవ రుజువు, దేవుడు ఉన్నాడనడానికి రెండవ రుజువు మనం గమనించగలిగితే ప్రియులారా, మనము మన కళ్ళారా చూస్తున్నటువంటి ఈ ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ఈ పద్ధతి మీరు చూస్తేనండి, ఒక నిత్యము కనబడే శక్తి కనబడుతుంది. అది అలాగ కొనసాగుతూనే పోతుంది తరతరాలకు. ఉదాహరణకు ఒక పక్షి గుడ్డు పెట్టేటటువంటి సిస్టమ్ మీకు ఇప్పటికీ మిస్టరీ ఏంటో తెలుసా ప్రియులారా? ఒక పక్షి కడుపులో ఆ గుడ్డుకి లోపల ఉన్నటువంటి ఆ గుజ్జుకి ఎంత ప్రొటెక్షన్ అండి. పైన ఉన్నటువంటి పెంకు డిజైన్ ఎట్లా అవుతుందండి? కోడికి తెలుసా? కోడి గుడ్డు పెట్టే కోడికి ఆ డిజైన్ అది తయారు చేసే తెలుసు అంటారా?
తెలీదు. అరే గుడ్డు పెట్టే కోడికి ఆ డిజైన్ తెలియక, ఆమ్లెట్ వేసుకొని తినేవాడికి తెలియక, రాక ఎవరి వల్ల జరిగింది ఇది అంటారు? ఆలోచన చేశారా? ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి రీతిగా ఆ దేవుడు ఆ గుడ్డులో నుంచే మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ కోడి, మళ్ళీ కోడిలో నుంచి గుడ్డు, ఇలా నిత్యం కొనసాగుతూ ఉంటున్నాయి. కాబట్టే ప్రతి ఆదివారం సండే చర్చి గుర్తు రాకపోయినా చికెన్ ఎందుకు తినగలుగుతున్నాం అంటే అందుకే. అవునా కాదు? ఇంకొందరు ఉన్న మహారాజులు అయితే ఏం చేస్తారు, రోజు తింటారు. అవునా కాదు? రోజు తింటారు. కాబట్టి ఇట్లా ఎట్లా వస్తున్నాయి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? మాకు పౌల్ట్రీ ఫారం వాళ్ళు పంపిస్తున్నారండి అంటారేమో. పౌల్ట్రీ ఫారం వాళ్ళు పంపిస్తే వచ్చేసేటివేనా? కోళ్ళు తెగులు వచ్చి చచ్చిపోయిన రోజులు ఉన్నాయండి. ఉన్నాయి లేవా? తెగులు వస్తే ఎవడేం కాపాడగలండి? కానీ ఇవన్నీ మీరు చూస్తేనండి అన్నీ కూడా క్రమక్రమంగా పొట్టేలు ఈ వారం స్టాకు లేదు అనడానికి లేదు. పొట్టేలు మాంసం రోజు తింటూ ఉంటే మటనే మటన్. ఇవన్నీ అట్లాగే. తర్వాత పండు, చెట్టుకు పండు. ఈ పండులు కాసేటటువంటి విధానంలో కూడా మరలా ఆయన సిస్టమ్ మనందరికీ తెలుసు, చాలాసార్లు ఆలోచన చేశాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బాగా విరివిగా మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కువగా దొరికేవి మామిడి పండు. మీకు ఎప్పుడైనా గమనించారో లేదో, మామిడి పండు పైన ఉన్నటువంటి తొక్క కాస్త ఒగరుగా ఉంటే లోనున్న గుజ్జు మంచి టేస్ట్గా ఉండి, ఆ లోపల ఉన్నటువంటి జీడి అంటే ఆ విత్తనం అది కూడా తీయగా ఉండుంటే పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. ఆ జీడి కూడా తీయగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నట్టుగా తినేస్తాం. మనం శుభ్రంగా తినేస్తాం, ఒక్క మొక్క కూడా పక్కకు పోని. కానీ దేవుడు ఏం చేశాడంటే, మన గురించి తెలుసు కదండి, పొర్రపాటున లోనున్న గింజ కూడా తీయగా పెట్టేస్తే మా వాడు అస్సలు ఊరుకోడు. మనిషి ఎలా అంటాడట, గుడిని ఆ గుడిలో ఉండేదాన్ని రెండింటిని మింగేవాడట. అట్లాగా పైన గుజ్జుని, గుజ్జు లోపల ఉన్నటువంటి గింజను తినేటటువంటి వాడు అన్నీ తినేసాడు అనుకోండి, ఇక మరలా మామిడి పళ్ళు, ప్లాస్టిక్ మామిడి పళ్ళు చూసుకోవాలి మనం. లేదంటే ముందు వీడియో తీసుకొని ఉండి, ఒకనాడు మామిడి పళ్ళు ఉండేవి, ఎండాకాలం వస్తే తినేవాళ్ళం మనం, బేనీసా, మలుగుబా, రసాలు, ఏమండి ఇట్లా రకరకాలైనటువంటి పళ్ళు. మామిడి పళ్ళల్లో 2500 రకాలు ఉన్నాయట, మనకి 25 రకాలు కూడా తెలియదు. ఇవన్నీ అట్లాగే కొనసాగుతూ వస్తున్నాయి. ఈ తరాల వరకు వస్తున్నటువంటి ఈ సిస్టమ్ ఎవడండి ఆలోచించింది? ఎవరు ఆలోచించారు అసలు? మార్కెట్కి వెళ్ళి బస్తాలు బియ్యం తెచ్చుకున్నప్పుడు అర్థం కావట్లేదు మీకు? ఈ గింజలో నుంచి మళ్ళీ భూమిలో పెడితే దానికి ఎన్ని గింజలు? గింజ పెడితే గింజే వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? గింజ లోపల పాతేసామనుకోండి, 10 రోజుల తర్వాత లేదంటే 5 నెలల తర్వాత మళ్ళీ గింజే వచ్చిందనుకోండి, పాతి పెట్టిన గింజ మళ్ళీ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఒక్క మామిడి చెట్టుని నాటితేనండి 5 ఏళ్ళు ఆగితేనటండి 25 సంవత్సరాలు ఇస్తుందటండి కాపు. 25 సంవత్సరాల కాపు ఇచ్చేస్తుంది, విరగగా చేస్తుంది. పండ్లు పట్టినప్పుడు అవన్నీ బాగా పండిన పరిస్థితికి వస్తేనండి కొమ్మలన్నీ వంగిపోతాయండి వాటి దెబ్బతో. అంతవరకు ఆగరనుకోండి మని. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం దేవుడు కలగజేస్తూ ఉన్నాడో ఆలోచిస్తేనండి అద్భుతం అనిపిస్తుంది. అందుకే దేవుడు ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే, నా గురించి మీకు అర్థం కావాలంటే మిమ్మల్ని మీరు చూసుకోండి, లేదంటే ఈ ప్రకృతిని చూడండి. ఈ రెండింటిని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అదే రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయము 19, 20, 21 వచనాలు చూద్దాం. 19, 20, 21 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. చెప్పేశాడట, ఆల్రెడీ విషదపరిచేశాడట. దేవుడి గురించి ఏం తెలియాలో అదంతా చెప్పేశాడట. ఎట్లా అది?
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి, ఆలోచించకుండా ఆరగించుట వలన తేపులు వచ్చుచున్నవి. అంతే, ఆలోచించుట వలన తేటబడుతుంది, అలా ఆలోచించకుండా ఆరగించుట వలన తేపులు వస్తాయి. అంతే తప్ప అర్థం కాదు తత్వం. కాబట్టి 21వ వచనంలో అంటాడు, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వ్యర్థవాదనల యందు వ్యర్థులైపోయారు. వాదాల్లో వ్యర్థులు. లేడు అన్నోడికి తిరుగు లేని సాక్ష్యాలు ఈరోజు మన దేహంలో, అలాగే ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అందుకే వాదించేవాడు దేవుడు లేడని ఎప్పటికీ నిలబడలేడు. ఇక వ్యర్థవాదాలు చేసుకోవాల్సిందే వాడు. ఏదో కింద పడ్డా నాదే పై చేయన్నట్టుగా ఏదో మేకపోతే గంభీర్యం ప్రదర్శించాల్సిందే తప్ప తిరుగులేనటువంటి సత్యాలు ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అంతవరకు ఎందుకండి, దేవుడు కొన్ని విషయాలు చెప్తాడండి. ఆ విషయాలు మీరు చూస్తేనండి ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మనం ఒక మంచి విషయం చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన చూద్దామండి. 73వ కీర్తన 19వ కీర్తన చూద్దాం. 19వ కీర్తన ప్రారంభ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశంలో దేవుడి మహిమ ఉందంటారా? ఏమండి, ఆకాశములో దేవుడి మహిమ అవే వివరిస్తున్నాయట, ఆకాశాలే. ఇంకా అంతరిక్షము దేవుడి చేతి పనిని ప్రచురపరుస్తుందట. ఎట్లా అనుకుంటున్నారా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, మనం మన ఇంట్లో బెడ్రూమ్లో ఏం చేస్తామంటే రేడియో స్టిక్కర్లు వేసుకుంటాం. చూసారా రేడియో స్టిక్కర్లు వేసుకున్న వాళ్ళు? అంటే చిన్న చందమామ, అర్ధ చంద్రాకారంలో ఉన్న చందమామని, సూర్యుడని, స్టార్స్ అని వేసుకుంటాం. అది లైట్ ఆఫ్ చేస్తే పైకి చూడగానే ఆకాశాన్ని తలపించాలి అని. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మనం, అరే ఇది భలే ఉందే, భలే వచ్చింది బ్రదర్, దాని అంతటా అదే వచ్చింది బ్రదర్ అన్నాం అనుకోండి. మనం ఇంట్లో వేసుకున్నటువంటి స్టార్లు ఇవన్నీ, బాబా భలే డిజైన్ అయిపోయింది బ్రదర్, భలే సూపర్గా వచ్చింది బ్రదర్, రూపాయి ఖర్చు పెట్టలేదు కదా, ఎవడు ఆలోచించలేదు కదా, అది అట్టే వచ్చింది. ఊరుకోయా బాబు, దానికి 10,000 ఖర్చు అయింది అంటాడు ఈ పక్క వేయించినోడు. అంటే ఒక చిన్ని ఇంట్లో వేసుకునే ఒక చిన్న డిజైన్ ఎంత ఉంటుందండి? అది అగ్గిపెట్టేంత ఉంటుంది ఆ రూము. దాంట్లో నువ్వు డిజైన్ వేసుకోవాలంటే మరలా అవేమి దానంతటా అవే తిరిగేవి కాదు, వెలిగేవి కాదు. వాటిని చేసుకోవాలన్నా కూడా మనకు ఒకటి డిజైనర్ వచ్చి, పెయింటర్ వచ్చి, ఆర్టిస్ట్ వచ్చి వేయాలి రేడియంతో, అప్పుడు మెరుస్తాయి. కానీ ఆకాశంలో నక్షత్రాలు, తోకచుక్కలు, దగ్గరలో ఉండే నక్షత్రం, దూరంలో ఉండే నక్షత్రం, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర మండలాలు, ఇవన్నీ ఎవరండి చేసింది అంటే దానికి జవాబు ఉండదు మనిషి దగ్గర. అందుకే ఆకాశాన్ని చూస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడి చేతి పని కదయ్యా ఇదని. అది ఎంత అద్భుతంగా చేశాడంటే మహానుభావుడు. అదే ఆకాశంలో నుంచి వర్షం కురుస్తుంది, అదే ఆకాశంలో నుంచి వడగళ్ళు కురుస్తాయి. అలవాట్లో పొరపాటు అన్నట్టుగా అదే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, చుక్కలు ఎందుకు రాలడం లేదు భూమి మీదకి? ఏమండి, చుక్కలు రాలితే నువ్వు చుక్కల్లోకి ఎక్కుతావు. చుక్కలు రాలే అనుకోండి, చుక్కల్లోకి ఎక్కటమే సక్కనోడిక. అందుకే ఏవి భూమి మీదికి రప్పిస్తే మనిషికి మేలో వాటినే రప్పించి, వేటిని రానికుండా అక్కడే పెడితే మేలు అక్కడే ఉంచాడు. కృత్రిక నక్షత్రములను నువ్వు రప్పించగలవా, బంధించగలవా అంటాడు. నీకేముంటుంది? నువ్వు బంధించినటువంటి ఖైదీనే జాగ్రత్తగా చూసుకోలేవు, వాడు కూడా పారిపోతాడు. దేవుడు నక్షత్రాలను బంధించేస్తున్నాడు. భూమి మీదకి పొరపాటును కూడా, ఇదిగో మీరు భూమికి అది కూడా రండి, వర్షం రప్పించేది కూడా రండి, ఎంత సిస్టమేటిక్గా, ఎంత శక్తివంతంగానండి. దేవుడు వర్షం రప్పించాలనుకుంటే మీరు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వాటర్ కొడతారు చూసారా, గమనించారా? ఆ ఫోర్స్కి ఏమవుతుందో తెలుసండి,
ఆ అగ్నికి కాలి 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 మిగిలిన మొండిగోడలు దబ్బును పడిపోతాయి దాని దెబ్బకి. మనిషి ఉంటే మనిషి లేచిపోతాడండి, అంత ఫోర్స్గా వస్తాయి. మరలా ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉంటాయండి? కొన్నే. కానీ మేఘాల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి తెలుసా? కొన్ని వందల వేల ట్యాంకులన్నీ వాటర్ ఉంటాయి. కానీ ఆ మేఘాల్లో నుంచి నీళ్ళు ఎట్లా రప్పిస్తున్నాడు భూమి మీదకి? ఫైర్ ఇంజన్లో పెట్టి కొట్టినట్టు వచ్చాయనుకోండి, అందరూ సజీవ సమాధి అయిపోతారు. అందుకే దేవుడు ఏం చేశాడు? చినుకు చినుకు చినుకు, చినుకులు చినుకులు చినుకులే. దాన్ని చూసి కాఫీ కొడితేనే ఇంట్లో వచ్చింది షవర్. మనకి ఇంట్లో షవర్ బాత్ చేస్తారు కదా. షవర్ బాత్ ఎట్లా చేస్తారు? ఎట్లా వస్తాయి నీళ్ళు అండి తీస్తే? అవి చినుకులే. మొత్తం ట్యాంక్ అంతా వచ్చి పడింది అనుకోండి. శ్రీదేవి స్నానం చేస్తూ స్నానాల గదిలో చచ్చిపోయిందంటారే, అట్లా పోతాం మనం. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని చూస్తేనండి, ఇంత అద్భుతమైనటువంటి డిజైనింగ్ ఎంత చక్కగా చేశారంటే, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, ఎక్కువ ఎండగట్టింది అనుకోండి, బాగా ఎండ వచ్చేసింది అనుకోండి, మరుసటి రోజుకి వర్షం కురుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఒరే ఇదే ఎండలో నువ్వు ఉంటే మలమల మాడిపోతావు. అందుకే కాస్త బ్యాలెన్స్ చేస్తానని దేవుడు పరిస్థితులు అట్లా చేస్తాడు. ఎండ ఎక్కువ అయిపోయినప్పుడు శరీరంలో నుంచి చెమట వస్తుంది చూసారా? ఈ పద్ధతి కూడా ఎందుకు అనుకుంటున్నారు? అదే ఎండకు అలాగా ఉండిపోతే శరీరం మాడిపోతుంది, చచ్చిపోతాం మనం. అందుకే ఆ వేడిని తట్టుకోవటానికి లోపల నుంచి చెమటను తీసుకొస్తుంది, బ్యాలెన్స్ చేయటం. ఎంత తెలివితేటలు, ఎంత మేధస్సుతో మన దేహాన్ని, ప్రకృతిని దేవుడు కట్టాడు మహానుభావుడు. అది తెలియక ఈ ఘోరాలన్నీ జరుగుతూ ఉంటే ఎక్కడున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడే దుర్మార్గులు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే, సృష్టికర్తతో వాదించటం అంటే సాధారణమైన విషయం కాదు. దేవుడి చేతిలో పెట్టడం చాలా భయంకరం. ఆ పరిస్థితి వద్దు. చేతనైతే కృతజ్ఞత కలిగిన వాళ్ళై ఉండడం అనేది నేర్చుకోవాలి. సృష్టికర్తను ఈ లోకానికి ఉన్నతంగా పరిచయం చేసినటువంటి క్రీస్తు కడకు వచ్చినప్పుడు ఈ లోకంలో జీవితం సార్థకమవుతుంది. మహిమలోకానికి చేర్చడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి దేవుడి ఉనికిని, క్రీస్తు ఉనికిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మిత్తు అంటాడు ఒకడు. ఏమండి? ఎవరాడు? సాతాను తొత్తు. సాతాను తొత్తు యేసు ప్రభు మిత్తు అంటే కల్పితం అట. ఏమండి? కొన్ని రోజులుంటే అసలే కనపడకుండా పోయేవాళ్ళు. వీళ్ళు యేసు ప్రభువును కల్పితం అంటారా? కాలాన్ని లెక్కించటానికి, కాలము లెక్కించుటకు శకపురుషుడు అయినటువంటి ఆయన అండి. ఆయన అనాల్సిన వాళ్ళ ముక్కు ముఖం తెలియనివాడు కోసం మహాలోకాలను విడిచిపెట్టి ప్రాణం ఇచ్చినోడు ఆయన ఉనికిని ప్రశ్నిస్తారా? అందుకే దేవుడు యేసు ప్రభు అర్థం కాకపోతే నీకు నరకమే అని ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారు? ఊరికి కాదు. మనం ఆలోచించకపోయినా దేవుడు ఎన్ని చేస్తున్నాడు మనందరి కోసం అని అంటే, శుభ్రంగా ఏది ఆలోచించకుండా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు చూడండి, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వలన కృత్రిమంగా డైరెక్ట్గా కణజాలంలోనికి ఆక్సిజన్ అందించే ప్రక్రియ అండి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బెడ్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? 60,000 ఒక్క రోజుకండి. ఈరోజు అటువంటి ఆక్సిజన్ని అసలు ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియకుండానే ఎన్ని రోజులు పీల్చేసి ఉంటాం చెప్ప. సిలిండర్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఈరోజు చాలామంది కదా. ఇలాగే అమ్మేస్తే దేవుడు కొనడానికి ఎంతమంది రాగలరు చెప్పండి? చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? బిడ్డలం మనం, ఆయన కన్న బిడ్డలం కాబట్టి అంత ధారాళంగా దయచేస్తున్నటువంటి పరిస్థితిలో ఉండి ఇంకా మారతారు, ఇంకా అర్థం చేసుకుంటారనే అవకాశాలు ఇస్తూ ఉంటే, ఇందుకే దేవుడు లేడు అనేది అని అంటావా? చాలా పొరపాటు. ఆయన ఉనికిని ప్రశ్నించటం పుట్టగతు లేనటువంటి చర్య. ఆ స్థితికి ఏ ఒక్కరు వెళ్లకుండా జాగ్రత్త పడి ఇక మీదట నేను కళ్ళు తెరిచి దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపముతో ఆయన శరణు వేడి క్రీస్తు రక్షణకు వచ్చి ఆయన సాక్షిగా జీవించి జీవాన్ని కాపాడుకోవాలని, తుదకు జీవాధిపతిని చేరి సంతోషంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.